ఇప్పుడు కొత్త సిరీస్ ఏంటిది అంటే మనం స్టార్ట్ చేయబోతేది ఏవైతే మీరు మిస్టేక్స్ చేస్తున్నారో వాటి వల్ల మీ ఫిట్నెస్ గోల్స్ మీరు అచీవ్ అవ్వలేకపోతున్నారు తెలుసు అనమాట. ఇదంతా ఒక మినీ కట్ లో ఎక్కువ చూపించేవాను నేను కదా. ఇప్పుడు వచ్చేసి నేను ఒక 14 to 15 వీక్స్ లీన్ బల్కింగ్ ఫేజ్ లో ఉంటా. సో ఇప్పుడు ఫస్ట్ మిస్టేక్, సెకండ్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏం చేస్తారంటే, నాది చూస్తే మీరు 3 days ఉంది కదా, అంటే 3 days అంటే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఇంకా చాలా మంది పిల్లలు వర్కౌట్ చేసేటప్పుడు చాలా అంటే చాలా వందల కొద్ది మిస్టేక్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు 5th మిస్టేక్ చెప్తాను నేను. అండ్ మీకు వీడియో స్టార్టింగ్ లో ఒకటి చెప్పాను అనమాట, ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టిప్. నేను ఇంకొకటి ఏంటంటే మనది కొత్త ఇంట్రో వచ్చింది, మన ఎడిటర్ కొత్త ఇంట్రో చేశాడు అనమాట, ఒక మార్వెల్ ఎఫెక్ట్ లాగా చేసినాడు, క్రేజీ ఉంటుంది. ఇప్పుడు ఇది అది వస్తుంది చూడండి. వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్. సో మనం లాస్ట్ వీడియో మినికెట్ వీడియో తీసామన్నమాట. అంటే మినికెట్లో రిజల్ట్ ఎలా వచ్చింది అని చెప్పేసి దానికి చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు మీరు. మీ క్వశ్చన్స్ కానీ తర్వాత వ్యూస్ కానీ అంతా చాలా అంటే చాలా బాగా వచ్చాయి అనమాట. అండ్ రియల్లీ నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మినికెట్ రిజల్ట్ వల్ల. సో ఇప్పుడు వచ్చేసి మనం ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం అనమాట ఈ రోజు నుంచి. అంటే ఇంతకుముందు మనం చేసాం చూసారా, సైన్స్ బిహైండ్ ద సీన్స్ అని చెప్పేసి ఒకటి సిరీస్ స్టార్ట్ చేసి దాంట్లో సైన్స్ వీడియోలు చాలా చాలా బాగా చేసాం అనమాట. దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కొత్త సిరీస్ ఏంటిది అంటే మనం స్టార్ట్ చేయబోతేది కరెక్టింగ్ ద మిస్టేక్స్. అంటే మిస్టేక్స్ని మనం కరెక్ట్ చేసుకుంటున్నాం అనమాట. అంటే ఈ కరెక్టింగ్ ద మిస్టేక్స్ అనేటివి జిమ్లో చేయొచ్చు, మీరు డైట్లో చేయొచ్చు, మీరు మీ డే టు డే లైఫ్లో చేయొచ్చు. అంటే ఏవైతే మీరు మిస్టేక్స్ చేస్తున్నారో వాటి వల్ల మీ ఫిట్నెస్ గోల్స్ మీరు అచీవ్ అవ్వలేకపోతున్నారో, నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఉన్నా కాబట్టి ఎప్పటి నుంచో ఒక ఫిట్నెస్ ఫీల్డ్లో. సో అవి నేను నాకు తెలిసినవి మీకు షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ మీకు కూడా ఏమైనా మిస్టేక్స్ కనిపిస్తున్నాయా, ఆ మిస్టేక్స్ని మీరు కింద కమెంట్ సెక్షన్లో చెప్పొచ్చు అనమాట. మనం దాన్ని నెక్స్ట్ వీడియోస్ కూడా కవర్ చేయొచ్చు. సో ఈ వీడియోలో మనకి ఏమేమి దొరుకుతుంది అంటే, ఫస్ట్ నేను ఇప్పుడు చేసే ఫేజ్, ఇప్పుడు మనది మినికెట్ అయిపోయింది కదా, ఇప్పుడు నేను ఏ ఫేజ్లో ఉన్నాను, ఏం చేస్తున్నాను అని చెప్పేసి ఒక చిన్న బ్రీఫ్ ఇచ్చేసి దెన్ మనం జిమ్కి వెళ్తాం అనమాట. ఈరోజు చెస్ట్, బైస్, ట్రాప్స్ అండ్ రేర్స్ ఉందనుకుంటా. సో వర్కౌట్ చేసుకుంటేనే బిట్వీన్ ద వర్కౌట్స్ మనం ఏం చేస్తాము అంటే ఒక ఫైవ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిస్టేక్స్ నార్మల్గా ప్రతి బిగినర్ ఎవరెవరైతే జిమ్లో చేస్తారో, కొంతమంది ఏంటంటే ఇప్పటికే ఆల్రెడీ మోడరేట్ టర్మ్కి వచ్చినా కూడా, అంటే ఫిట్నెస్లో కొంచెం మిడ్ లెవెల్ ఉన్నా కూడా వాళ్ళు కూడా కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు. ఆ మిస్టేక్స్ వాళ్ళు చేస్తుండొచ్చు. సో మీరు అది కూడా చెక్ చేయొచ్చు అనమాట. ఆ మిస్టేక్స్ చెక్ చేసి అసలు ఆ మిస్టేక్స్ ఎందుకు చేయకూడదు, చేస్తే ఏమవుతుంది, చేయకుంటే ఏమవుతుంది, సో ఈ విషయాలన్నీ మనం మంచిగా డిస్కస్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? సో డిస్కస్ అంతా చేసేసుకున్న తర్వాత లాస్ట్ మీకు ఒక టిప్ ఇస్తాను. నా క్లయింట్స్లో ఎవరెవరైతే సరిగ్గా ఎప్పుడైతే రిజల్ట్స్ రావో వాళ్ళకి నేను ప్రతిసారి టిప్పే అనమాట. ఇది నేను కూడా నా పర్సనల్ లైఫ్లో చాలా చాలా యూటిలైజ్ చేసుకున్నా. దానివల్ల నేను చాలా మంచిగా పోయింది అనమాట. ఈవెన్ నా మినికెట్లో కూడా, నా మినికెట్ మెయిన్ సక్సెస్ కావడానికి ఆ టిప్పే కారణము. సో మీరు ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా సో ఎప్పుడైతే జార్, ఈ బనానా, ఈ యాపిల్ ఇవన్నీ చూస్తే చాలా మంది నన్ను ఎప్పటి నుంచో ఫాలో అయ్యే వాళ్ళకి, అంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న వాళ్ళకైతే తెలుసు అనమాట. ఇదంతా ఒక మినీ కట్ లో ఎక్కువ చూపించేవాను నేను కదా. సో ఇది మన ఫస్ట్ మీరైతే ప్రిపేర్ చేసుకున్న ఓట్ షేక్ అండ్ 2 బనానాస్ అండ్ 1 యాపిల్, ఇవి తీసేసుకొని ఒక 45 minutes to 1 hour అనేది గ్యాప్ తీసేసుకొని నేనైతే జిమ్కి వెళ్ళిపోతాను. సో ప్రెసెంట్ గా మనకు ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు నా ఫేస్ మినికట్ అయిపోయింది కదా, మనకు మినికట్ ఆల్మోస్ట్ అది యాక్చువల్గా 6 to 8 weeks చేయాల్సి ఉంటుంది, బట్ 1 week ఎక్స్ట్రా అయింది అనమాట మనకు. ఇప్పుడు వచ్చేసి నేను ఒక 14 to 15 weeks లీన్ బల్కింగ్ ఫేజ్ లో ఉంటా. లీన్ బల్క్ అంటే ఈ లీన్ బల్క్ లో మనం మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ అనేది చాలా తక్కువ పుటాన్ అవ్వాలి. అంటే ఫ్యాట్ ఎక్కువ పుటాన్ కాకుండా మజిల్ మాస్, ఎంత మజిల్ మాస్ ప్రొడ్యూస్ అంటే మనం గెయిన్ అప్ అవ్వగలిగితే అంత మజిల్ మాస్ గెయిన్ అప్ అవ్వాలన్నమాట. నాకు బ్యాక్ మజిల్స్ అనేవి చాలా అంటే చాలా వీక్ నా బాడీలో. సో వాటిని నేను మంచిగా ఫోకస్ చేసి చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే లీన్ బల్క్ లో ఉన్నాము. మనం ఒక 1900 అరౌండ్ క్యాలరీస్ అనేది తింటున్నాం. ఎందుకంటే లాస్ట్ మనం 1750తో ఆపేసాం కాబట్టి 150 క్యాలరీస్ స్పైక్ చేసుకొని ఇప్పుడు కొంచెం మెయింటెనెన్స్ నడుస్తున్నాను. మెయింటెనెన్స్ నడిచిన తర్వాత చిన్నగా స్పైక్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఇంకా చాలా మంది కూడా క్వశ్చన్ అడుగుతుంటారు, అన్నా నేను వెయిట్ లాస్ అవ్వాలంటే వీక్లీ ఎన్ని క్యాలరీస్ డ్రాప్ చేయాలని. వీక్లీ డ్రాప్ చేయాలంటూ రూలే ఉండదు. నా దగ్గర ఒక క్లయింట్ ఉన్నాడు, అతనికి నేను 2800 క్యాలరీస్ డైట్ ఇచ్చాను. ఓకేనా? అతను 8 weeks అదే ఫాలో అయినాడు, 9 kgs డ్రాప్ అయినాడు. అర్థమైంది ఇప్పుడు? అంటే మనము ప్రతిసారి డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు క్యాలరీస్. మన బాడీని మనం అర్థం చేసుకోవాలి, మన మెటబాలిజం మనం అర్థం చేసుకోవాలి, మన బాడీ ఫ్యాట్ బర్నింగ్ ఎలా ఉందని
మనం అర్థం చేసుకోవాలి. దెన్ మనం క్యాలరీస్ పంపప్ చేయడమా, క్యాలరీస్ డ్రాప్ ఆన్ చేయడమా అని చెప్పేసి మనం ప్లాన్ చేసుకోవాలి. దాని గురించి నేను చాలా వీడియోస్ చేస్తాను, మీరు వెయిట్ చేస్తూ ఉండండి, మంచి మంచి వీడియోస్ చేద్దాం మనం, ఓకేనా, ప్రాబ్లం లేదు. అండ్ సో అదనమాట, నాదైతే ఇప్పుడు లీన్ బల్క్ ఫేజ్ వెళ్తుంది. సో లీన్ బల్క్ ఫేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కటింగ్ ఫేజ్ వస్తుంది అనమాట. సో ఇప్పుడైతే మీల్ కంప్లీట్ చేసేసుకొని మనమైతే జిమ్లో కలుస్తాం, వర్కౌట్ చేసుకుంటూ, చెప్పే కదా, వర్కౌట్ చేసుకుంటూ ఒక 5 మిస్టేక్స్ని మనం ఈరోజు కరెక్ట్ చేసుకోనికి ట్రై చేద్దాం. సో 5 మిస్టేక్స్ అయితే కరెక్ట్ చేసుకుందాం. అండ్ చాలా మంది అడుగుతున్నారు, అన్న వీడియోలు పెట్టనా, డైలీ లాగా తీయనా అని చెప్పేసి. సో మెయిన్ ఏంటంటే రీజన్, కటింగ్ సిరీస్లో చాలా మందికి యాంగ్జైటీ ఉంటుందిరా, ఓకేనా. మనం ప్రతిరోజు వెయిట్ డ్రాప్ ఆన్ అవుతుంటాం, ప్రతిరోజు బాడీ కండిషన్ డేకి బాడీ కండిషన్ చేంజ్ అవుతుంది, డేకి 63 days అలాగే చేంజ్ అయింది, మీరే చూసారు కదా. సో లీన్ బల్క్లో ఏమవుతుందంటే ఇష్యూ, నాకు ఇప్పుడు 105 days ఉండింది నేను లీన్ బల్క్ స్టార్ట్ చేసినప్పుడు. 105 daysలో నేను అప్రాక్సిమేట్లీ 2.5 to 3 kgs గెయిన్ అవ్వాలి. అది కూడా హార్డ్లీ 105 daysలో 2.5 to 3 kgs అనేది లీన్ మజిల్ పుట్ ఆన్ అవ్వాలి. సో అది చాలా కష్టం. సో మనకు డే టు డే బాడీలో చేంజెస్ అనేవి ఎంత మైక్రో కనిపిస్తాయి అంటే, మీరు కాదు కదా, ఆఖరికి నేను కాదు కదా, నా కోచ్ కాదు కదా, ఎవరు కనుక్కోలేరు, అంత మైనర్ చేంజెస్ వస్తాయి అనమాట, మనకు ఎండ్ ఆఫ్ ది డే కనిపిస్తాయి. సో అందుకే నేను ఆ చేంజెస్ ఉండవు, అంత ఎంతూజియాజం ఉండదు అని చెప్పేసి మెయిన్ రీజన్ చేయకపోవడం. బట్ మీ అందరి ప్రేమ కోసం నేను ఖచ్చితంగా మధ్యలో షార్ట్గా మినీ వ్లాగ్స్ చేస్తాను అనమాట అప్పుడప్పుడు, అంటే నా డే ఎలా గడుస్తుంది అని చెప్పేసి. సో ఖచ్చితంగా అది మీరు చూడొచ్చు. అండ్ మనమైతే జిమ్లో కలిసిపోదాం, ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ మిస్టేక్ మనం మాట్లాడుకుంటే, చాలా మంది ఏం చేస్తారు తెలుసా, జిమ్కి వచ్చిన తర్వాత బిగినర్స్ కానీ, ఇంకా కొంతమంది ఇంకా ఇంటర్మీడియట్గా ఉన్న వాళ్ళు, అంటే అడ్వాన్స్డ్ వాళ్ళు అయితే ఈ తప్పు మ్యాక్సిమం చెయ్యరు. బట్ ఇంటర్మీడియట్గా బిగినర్స్గా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వార్మప్ చెయ్యరు, ప్రీ వర్కౌట్ తీసేసుకుంటారు, లేకపోతే ప్రీ వర్కౌట్ తీసుకోకుండా కూడా డైరెక్ట్గా వచ్చేస్తారు. ఏదో ఒక మిషన్ కనిపిస్తుంది, పట్ట వర్కౌట్ చేయడం స్టార్ట్ చేస్తారు, లేకపోతే వాళ్ళకి వర్కౌట్ రొటీన్ ఉన్నా కూడా చేయడం స్టార్ట్ చేస్తారు. సో వార్మప్ అనేది చెయ్యకపోతే చాలా దీనేమంటారు డ్యామేజెస్ జరిగే ఛాన్సెస్ ఉంది వాళ్ళ బాడీలలో. ఫస్ట్ వచ్చేసి వార్మప్ ఎందుకు చేస్తామంటే మన హార్ట్ రేట్ ఇంక్రీజ్ చేయడానికి. సో హార్ట్ రేట్ ఎందుకు ఇంక్రీజ్ చేయాలి అంటే బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అవుతుంది. బ్లడ్ ఫ్లో ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో మజిల్స్కి మంచిగా ఆక్సిజన్ అనేది మంచిగా సప్లై అవుతుంది, అంటే మనకు మంచి ఏరియేషన్ వస్తుంది అంటే మజిల్స్కి బాగా వర్కౌట్ చేయడానికి. సెకండ్ ఏంటిదంటే ఎన్ష్యూరింగ్ ద ఫ్లెక్సిబిలిటీ. అంటే మనము ఇప్పుడు చూడండి, నేను ఈరోజు లెగ్ వర్కౌట్ చేస్తున్నాను అనుకోండి, సో నేను వచ్చి వార్మప్ చేయకుండా డైరెక్ట్గా పోయేసి మిషన్ మీద ఉంటే నా మజిల్స్ అనేటివి ఆల్రెడీ అంటే ఒక ఫ్రీజ్డ్ పొజిషన్లో ఉంటాయి, మనం ఏం వర్కౌట్ చేసి ఉంటాం కాబట్టి చాలా హవర్స్. సో ఎప్పుడైతే వచ్చి మంచిగా ఫ్లెక్సింగ్ చేసుకుంటే మన మజిల్స్ అనేవి మంచిగా ఫ్లెక్సిబుల్గా అవుతాయి, సో దట్ వీ కెన్ హ్యావ్ గుడ్ అమౌంట్ ఆఫ్ వర్కౌట్స్ అన్నట్లు. అదొకటి. థర్డ్ ఏంటిదంటే ఫిజికల్ ప్రిపరేషన్ మాత్రమే కాదు, మెంటల్ ప్రిపరేషన్ కూడా. అంటే ఓకే నేను అబౌట్ టు హిట్ ద ఎక్సర్సైజ్ అన్నట్లు మన బాడీలో మన మెంటల్గా కూడా మనం ఫిక్స్ అవ్వాలన్నమాట. సో ఫస్ట్ మిస్టేక్ ఏంటిది అంటే వార్మప్. చాలా మంది వార్మప్ మిస్ చేస్తారు. మీరేదో హెవీగా గంటల తరబడి అర్ధగంట 3/4 గంట వార్మప్ చేయాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ 5 to 10 minutes బేసిక్ వార్మప్ అనేది చేసుకుంటే మంచిగా బాడీ వార్మప్ అయిపోతే హీటప్ అయిపోతే దెన్ యూ కెన్ హ్యావ్ యువర్ వర్కౌట్ అన్నట్లు. సో ఇది ఫస్ట్ మిస్టేక్. సెకండ్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏం చేస్తారంటే చాలా మంది పీపుల్ ప్రాపర్ వర్కౌట్ రొటీన్ పెట్టుకోకపోవడం. ఎందుకంటే ఇప్పుడు చూడండి చాలా మంది ఏం చేస్తారంటే కొంతమంది వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ ఏ వర్కౌట్ చేసినా, లేకపోతే వాళ్ళు పక్కన వేరే వాళ్ళని చూస్తుంటే ఏ వర్కౌట్ చేసినా, లేకపోతే వాళ్ళకు వచ్చి వాళ్ళకి బుద్ధి పుట్టిన వర్కౌట్స్ చేస్తుంటారు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ప్రాపర్గా వాళ్ళ మజిల్స్ హిట్ కావు, అంటే షెడ్యూల్డ్ హిట్టింగ్ అనేది జరగదు. షెడ్యూల్డ్ హిట్టింగ్ అంటే ఎలా చెప్తా చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను ఈ వర్కౌట్ రొటీన్ చేయమని చెప్పట్లేదు, బట్ నేను మొన్న మెనికట్ వరకు ఏం చేశానో చూపిస్తాను. సో ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ చూడండి నా వర్కౌట్ రొటీన్ అనేది మంచిగా క్లియర్గా ఉంటుంది. సో ఈ వర్కౌట్ రొటీన్ గురించి నేను సపరేట్గా ఒక వీడియో కూడా తీస్తాను అనమాట మీకు కావాలంటే. సో జస్ట్ చూపిస్తున్నాను అనమాట. అంటే ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మండే రోజు చెస్ట్ పెట్టుకున్నారు అనుకోండి, అట్లీస్ట్ ఒక 2 days అంటే 24 hours to 72 hours అట్లీస్ట్ 1 day to 3 days అట్లా మీరు గ్యాప్ ఇస్తే
ప్రాపర్గా మీ మజిల్ మళ్ళీ హిట్ చేయొచ్చు. అంటే మండే చెస్ట్ చేస్తే మళ్ళీ థర్స్డే చెస్ట్, సో ఆ విధంగా 2 టైమ్స్ మంచిగా హిట్ అవుతుంది కదా. ఓకే, మీరు ఒకవేళ సింగిల్ మజిల్ చేసినా కూడా ఈ మండే హిట్ చేస్తే నెక్స్ట్ మండే, సో అది మీ ఇష్టం, మీ గోల్స్ బట్టి మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ రొటీన్స్ చెక్ చేసుకోవచ్చు అనమాట. బట్ ప్రాపర్గా హిట్ అవుతుంది ఒక షెడ్యూల్డ్ పీరియడ్లో. సెకండ్ ఏంటిదంటే ప్రాపర్ రికవరీ ఉంటుంది. చూడండి, మండే హిట్ చేసినారు, మళ్ళీ థర్స్డే హిట్ చేశారనుకోండి, సో ట్యూస్డే వెనస్డే మీకు రెస్ట్ దొరుకుతుంది, మళ్ళీ ఫ్రైడే సాటర్డే సండే మళ్ళీ నెక్స్ట్ చెస్ట్ వర్కౌట్ వచ్చేంత వరకు రికవరీ దొరుకుతుంది. అంటే సో హిట్టింగ్ బాగా జరుగుతుంది, అట్ ద సేమ్ టైం రికవరీ కూడా బాగా జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటిదంటే ప్రోగ్రెషన్. మీరు మండే చేశారనుకోండి, మళ్ళీ థర్స్డే చేశారనుకోండి, మళ్ళీ నెక్స్ట్ మండే మళ్ళీ థర్స్డే, సో ఇలా చేస్తూ పోతే ఏమవుతుందంటే రాను మీరు రెప్స్లో కానీ మీరు వెయిట్స్లో కానీ ప్రోగ్రెస్ చేసుకోవడంలో చాలా బెటర్ యూజ్ ఉంటుందన్నమాట. నేను మండే థర్స్డే చేయమని చెప్పట్లేదు, బట్ అంటే ఇలా ఒక ప్రాపర్ షెడ్యూలింగ్గా చేయగలిగితే మీకు చాలా బెటర్ ఉంటుందన్నమాట. అందుకే ఒక ప్రాపర్ వర్కౌట్ రొటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినారో వర్కౌట్ అప్పటి నుంచే ప్రాపర్ రొటీన్ అనేది ఖచ్చితంగా ఒకటి సెట్ చేసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు నేను ఒక థర్డ్ మిస్టేక్ గురించి చెప్తున్నాను అనమాట. థర్డ్ మిస్టేక్ ఏంటిదంటే చాలామంది పిల్లలు జిమ్కి వస్తారు, ఇది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చేయరనమాట. ఈవెన్ గత ఒక 6-7 మంత్స్గా నేను కూడా చేయలేదు, అందరినీ తప్పట్లేదు, నేను కూడా చేయలేదు. ప్రోగ్రెస్ ట్రాకింగ్, ప్రోగ్రెస్ ట్రాకింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఫిట్నెస్ అనే కాదు, ఏ ఫీల్డ్ అయినా కానీ ప్రోగ్రెస్ ట్రాకింగ్, ఒక అకౌంటబిలిటీ అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి. నేను ఎలా చేస్తానంటే మీకు స్క్రీన్ షాట్ కూడా అక్కడ నేను మెన్షన్ చేస్తాను, చూడండి, అదే అక్కడ చూడండి. సో మీరు ఇక్కడ చూసినారనుకోండి, ఇది గూగుల్ నోట్స్ అనమాట. సో అది ఎట్లుంటుందంటే ఇప్పుడు గూగుల్ నోట్స్ తీసుకున్నారనుకోండి, నాది చూస్తే మీరు 3 days ఉంది కదా, అంటే 3 days అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎవ్రీ మండే ఎవ్రీ థర్స్డే రోజు నేను చెస్ట్ చేసేవాడినప్పుడు, తర్వాత ఎవ్రీ ట్యూస్డే ఫ్రైడే బ్యాక్ ప్లస్ వేరేది, అండ్ వెనస్డే అండ్ సాటర్డే వచ్చేసి షోల్డర్స్ అండ్ లెగ్స్ చేసేవాడిని. సో ఇక్కడ మీరు పక్కన స్క్రీన్ షాట్ సెండ్ చేసి పెడుతున్నాను, చూడండి. నేను ఏం చేశానంటే నేను ఏ డేట్లో వర్కౌట్ చేస్తున్నాను, ఏ వేరియేషన్ చేస్తున్నాను, ఏ సెట్ చేస్తున్నాను, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వేరియేషన్ సెట్ 1 ఇన్ని కేజీస్ ఇన్ని రెప్స్, సెట్ 2 ఇన్ని కేజీస్ ఇన్ని రెప్స్. సో ఇది ఎందుకు చేస్తాను అంటే దీనివల్ల మనము ప్రోగ్రెస్ అనేది మంచిగా ట్రాక్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి మనకు అకౌంటబిలిటీ ఉంటుంది, ఓకేనా. అండ్ ఇంకొకటి వచ్చేసి డోపమైన్స్ అనేటివి, అది డోపమైన్ ఎలా చెప్పాలంటే కొంతమందికి ఎక్కువ హెవీగా వెయిట్స్ కొడితే డోపమైన్ రిలీజ్ అవుతుంది, అంటే ఆ ప్లెజర్ అనేది ఫీల్ అవుతారు. బట్ చాలా మందికి అది రీసెర్చెస్లో ఏం ప్రూవ్ అయిందంటే వాళ్ళు అనుకున్న దానికంటే వాళ్ళు మంచిగా చేస్తూ ప్రోగ్రెస్ అవుతున్నారు అని ఇఫ్ దే వాచ్ ద రిజల్ట్స్ వాళ్ళకి డోపమైన్ రిలీజ్ అవుతుంది అనమాట. సో దానివల్ల వాళ్ళు ఇంకా ప్రోగ్రెస్ అవ్వాలని ట్రై చేస్తారు. సో డోపమైన్ రిలీజ్కి చాలా యూజ్ అవుతుంది మన ప్రోగ్రెస్ ట్రాకింగ్ అనేది. థర్డ్ ఏంటిదంటే ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. సో మీరు అంతా చెక్ చేసుకుంటారు అనుకో మీ వర్కౌట్స్లో మొత్తము, సో ఏదన్నా ఒక వర్కౌట్లో ఇంక్రీజ్ అవ్వట్లేదు అంటే మీ ప్రోగ్రెస్ ఇంక్రీజ్ అవ్వట్లేదు అంటే ఎందుకు అవ్వట్లేదు, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నా, సో నేను ఏమన్నా తప్పు చేస్తున్నానా, లేకపోతే నేను ఏమన్నా సెట్స్లో తప్పు చేస్తున్నానా, రెప్స్లో తప్పు చేస్తున్నానా, లేకపోతే నా పోస్చర్ కరెక్ట్గా లేదా అందుకైనా నాకు ఇంప్రూవ్ అవ్వట్లేదు అని చెప్పేసి మీరు మంచిగా ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాగా మీరు కూడా గూగుల్ నోట్స్ ఓపెన్ చేసుకొని దాంట్లో ఒక షీట్ ఓపెన్ చేసుకొని 1 డేకి మండే థర్స్డేకి, ఇంకొక షీట్ ట్యూస్డే అండ్ ఫ్రైడే, ఇంకొక షీట్ వెనస్డే అండ్ సాటర్డే. నేను ఇలా చెప్పాను, బట్ మీ అకార్డింగ్ టు మీ వర్కౌట్ ప్లాన్ ఎలాగ ఉంటుందో మీరు అలాగా ట్రాక్ చేసుకోండి. అది ఎలాగో చేసుకోవాలి, ఇక్కడ స్క్రీన్ షాట్స్ కూడా సెండ్ చేసినాను. సో ఇలా ట్రాక్ చేసుకొని ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో మీ రిజల్ట్స్ అనేటివి రన్ చిన్నగా ఇంక్రీజ్ అవుతున్నాయి అనమాట. ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్స్ ఎలా చేయాలని చెప్పేసి నేను ఫర్దర్ కమింగ్ వీడియోస్లో కూడా చేస్తాను దాని గురించి. సో థర్డ్ మిస్టేక్ ఏంటిదంటే ప్రోగ్రెస్ ట్రాకింగ్ చేసుకోవాలి. వచ్చినామా లిఫ్ట్ చేసినామా పోయినామా, మళ్ళీ వచ్చినామా లిఫ్ట్ చేసినామా పోయినామా అని కాదు, ఇలా ప్రోగ్రెస్ ట్రాకింగ్ మీద ఫోకస్ చేయండి, చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి అనమాట, ఓకేనా. దీంట్లో ఏం లేదులే కానీ వాటర్. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఇంకా చాలామంది పిల్లలు వర్కౌట్ చేసేటప్పుడు, అది వెదర్ ఇట్ మైట్ బి సమ్మర్ సీజన్ కానీ వింటర్ సీజన్ కానీ స్ప్రింగ్ కానీ ఆటమ్ కానీ ఏదైనా కానీ ఎక్కువ వాటర్ కన్జ్యూమ్ చేయరు. వాటర్ అనే కాదు, ఇంట్రా వర్కౌట్స్ కానీ అవి, నేను ఇంట్రా వర్కౌట్స్ గురించి BCAA EAAs గురించి దీంట్లో కాదు వేరే వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం, దాని గురించి పెద్దగా ఇప్పుడు వద్దు. కానీ సో నార్మల్ ఫ్లూయిడ్, బేసిక్ ఫ్లూయిడ్ ఏంటిది వాటర్ కదా, సో దాని గురించి రీహైడ్రేషన్. వర్కౌట్ చేసేటప్పుడు చాలామంది వాటర్ అవాయిడ్ చేస్తారు. నేనేమి లీటర్లు తాగమని చెప్పట్లేదు, నేనేం ఎంఎల్ తాగమని చెప్పట్లేదు. అట్లీస్ట్ యూ కుడ్ హ్యావ్ సమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ బిట్వీన్ ద సెట్స్ కానీ బిట్వీన్ ద వేరియేషన్స్ కానీ, అది మీ ఇష్టం. మీకు ఎప్పుడు థర్స్టీ ఫీల్ అనిపించకపోయినా కూడా అప్పుడప్పుడు కొంచెం నోరు తడుపుకోవడం కానీ. సో ఎందుకు చేయాలి అంటే ఫస్ట్
మన బాడీలో వర్కౌట్స్ చేయడం వల్ల స్వెట్ పడుతుంది. స్వెట్ పడటం వల్ల మనకి ఏమవుతుందంటే బాడీలో ఫ్లూయిడ్స్ అనేవి బయటికి వెళ్ళిపోతాయి. కొంతమందికి స్వెట్ పడదు కదా, ఎందుకు తాగడం అనుకుంటారు. స్వెట్ పడినా పడకుండా మనము ఖచ్చితంగా వర్కౌట్స్ చేస్తున్నాము అంటే, ఒక ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నాము అంటే సమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది ఖచ్చితంగా మన బాడీలో యూజ్ అవుతుంది అనమాట. సో మనం ఆ ఫ్లూయిడ్స్ని రీప్లేస్ చేసుకోవడానికి వాటర్ అనేది ఖచ్చితంగా కన్జ్యూమ్ చేయాలి. సెకండ్, అసలు వాటర్ ఎందుకు కన్జ్యూమ్ చేయాలి, చేయకుంటే ఏమవుతుందంటే వాటర్ అనేది ఎప్పుడైతే మన బాడీ లెవెల్లో వాటర్ తక్కువ అయిపోతాయో మజిల్ క్రాంప్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. వేరే వేరే రీజన్స్ కూడా ఉన్నాయి, బట్ వన్ ఆఫ్ ది రీజన్ మజిల్ క్రాంప్కి లో వాటర్ ఉండడం వల్ల. మీరు మజిల్ క్రాంప్ గురించి ఒకవేళ వీడియో కావాలంటే నేను ఒక thumbnail పెడుతున్నాను చూడండి. మనం ఆల్రెడీ సైన్స్ బిహైండ్ ద సీన్స్ వీడియోలో ఒక మజిల్ క్రాంప్ ఎందుకు వస్తుందని చెప్పి చేసి చూపించాము. సో అదొకటి మజిల్ క్రాంప్స్ అనమాట. అండ్ అందుకే మేము కూడా కాంపిటీషన్ అప్పుడు ఏం చేస్తామంటే ఏమి వాటర్ అంతా ఏం డైయూరెటిక్స్ అటెంటివ్ ఏం చేయము, ఎందుకంటే మనం న్యాచురల్ బాడీ బిల్డర్స్ కాబట్టి మనం మంచిగా వాటర్ తీసుకుంటాం కాబట్టి నాకు కాంపిటీషన్ అప్పుడు కూడా పెద్ద క్రాంప్స్ రాలేదు. సో చాలా మంది ఫిట్నెస్ వాళ్ళు ఎవరైతే ఎక్కువ వాటర్ని అవాయిడ్ చేస్తారో సో వాళ్ళకి మజిల్ క్రాంప్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అనమాట. అండ్ థర్డ్ ఇంకోటి ఏంటిదంటే మెజారిటీ ఆఫ్ ది మజిల్ ఏముంటుంది, బాగా వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో వాటర్ ఎక్కువ ఉంటుంది. సో మీరు ఆ వాటర్ని మొత్తం తగ్గిస్తే దాని యాక్టివిటీ లెవెల్, దాని ఫ్లెక్సిబిలిటీ కానీ అది ఏ విధంగా అయితే నార్మల్గా ఫంక్షన్ చేయాలో మూవ్ అవ్వాలో అట్లా చేయలేదు. సో అలా కాకుంటే మీరు వర్కౌట్ కరెక్ట్గా చేయలేరు కదా. అందుకు సో ఒకటి మీకు క్రాంప్స్ రాకుండా, ఒకటి మీకు మంచిగా మూమెంట్ ఫంక్షన్ ఉండాలంటే ఖచ్చితంగా వాటర్ అనేది మిస్ చేయకండి బిట్వీన్ ద సెట్స్ కానీ బిట్వీన్ నార్మల్గా ఎక్సర్సైజ్లో. ఓకేనా, ఇది 4th మిస్టేక్ మీరు అస్సలు చేయకుండా ఉండదండి. రీహైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అట్లీస్ట్ వాటర్ తీసుకోండి, ప్రాబ్లం లేదు. సో ఇది లాస్ట్ 5th మిస్టేక్. చాలా అంటే చాలా వందల కొద్ది మిస్టేక్స్ ఉన్నాయి, బట్ ఇప్పుడు 5th మిస్టేక్ చెప్తాను నేను. అదేంటిదంటే డూయింగ్ టూ మచ్ అంటే చాలా మంది పాపం తెలియదు కదా. సో తెలియక ఏం చేస్తారంటే చేసిన మజిల్కి ఎక్కువ వేరియేషన్ చేయడం. ఇప్పుడు ఫ్లాట్ చెస్ట్ ఉందనుకోండి, హార్డ్లీ ఒక్క వేరియేషన్ చాలరా, ఒకటి సరే మీకు అంతా నచ్చితే 2 చేయండి. మీరు ఎందుకు 4, 5 ఫ్లాట్ చెస్ట్కి చేయడం, సరే ఇంక్లైన్ చెస్ట్కి చేస్తున్నారు ఒకటి, లేకపోతే మీకు అంతా నచ్చితే 2. కొంతమంది నేను చూస్తుంటా కదా పిల్లలు 3 చేస్తారు, ఏంటి ఇంక్లైన్డ్కే 3 చేస్తారు, 4 చేస్తారు, 5 వేరియేషన్లు చేస్తారు జస్ట్ ఇంక్లైన్ చెస్ట్కే. సో ఇలా టూ మచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఓవర్ ట్రైనింగ్ సిండ్రోమ్ అనేది కూడా వస్తుంది చాలా మందిలో. నేను చూసా కూడా అది రావడం. దానివల్ల వాళ్ళు చాలా సింటమ్స్ ఉంటాయి, దాని గురించి ఒక సపరేట్ వీడియో తీస్తానని ఓవర్ ట్రైనింగ్ వల్ల ఎందుకు అవుతుందని చెప్పేసి. మేజర్ ఇష్యూ ఏమవుతుందంటే ఓవర్ ట్రైనింగ్ చేయడం వల్ల మన మజిల్స్కి ఓవర్ యూజ్ చేయడం ద్వారా ఎక్కువ హెవీ ఇంజురీస్ అవుతాయి. నార్మల్ టేరింగ్ అనేది అది కామన్, మనకు మజిల్ రికవరీ కావడానికి ఫస్ట్ మనం చిన్న టేర్స్ చేసుకొని మళ్ళీ రికవర్ చేసుకుంటాం, అది దానివల్ల మజిల్ గ్రో అయ్యేది కాదంటం లేదు. బట్ మనం ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఓవర్ ట్రైనింగ్ వల్ల మజిల్ అనేది హెవీగా ఇంజూర్ అవుతుంది. దానివల్ల మన రికవరీ పీరియడ్ అనేది చాలా లెంతీగా అవుతుంది అనమాట. సో దానివల్ల మనకు మజిల్ గ్రోత్స్ కానీ లేకపోతే రికవరీ కానీ చాలా ఇబ్బంది అయిపోతుంది. అండ్ కొంతమందికి ఏమవుతుందంటే, సరే నేను ఎగ్జాంపుల్ తీసుకోండి, నేను కాలేజీలో ఉన్నప్పుడు ఏం చేసినానంటే ఐ గెస్ 2020లో కాంపిటీషన్ ఆడదాం అనుకున్నాను నేను అప్పుడు. సో అప్పుడు ఏమైందంటే ముందు రోజు లెగ్ డే, ఓకేనా, ముందు రోజు లెగ్ డే వర్కౌట్ బాగా చేసినాను, హెవీ ఫటిగ్ అయిపోయింది. లెగ్ డే ఎట్లా చేసాం మన లెగ్స్ చూసినారు కదా. సో హెవీగా లెగ్ డే అయింది, మొత్తం ఫటిగ్ అయిపోయింది, నడుసులు గిరుసులు లేదు, నెక్స్ట్ అంతా ఉండింది. సో అప్పుడు కాంపిటీషన్స్ కాలేజ్లో, సో స్పోర్ట్స్ కాంపిటీషన్స్ పెట్టింటారు అనమాట. సో అప్పుడు ఫిట్గా మా ఫ్రెండ్స్ ఏమన్నారంటే, నువ్వు ఫిట్గా ఉన్నావు కదరా, నువ్వు స్ప్రింటింగ్ చేయన్నారు. నాకు తెలుసు స్ప్రింటింగ్ చేయకూడదు ఆ టైంలోనే, ఎందుకంటే స్ప్రింటింగ్ చేయడం వల్ల ఏమైతే మళ్ళీ ఇంజూరీస్ అవుతాయి నాకు తెలుసు. బట్ ఇంకా నాకు అప్పుడు చాయిస్ లేదు. సో ఏం చేయాలి, నేనేం చేశానంటే 100 మీటర్స్ స్ప్రింటింగ్ కోసం అని స్టార్ట్ చేశా. ఫస్ట్ రేస్ బాగానే జరిగింది, సో ఫస్ట్ రేస్ బాగానే అయిపోయింది. సెకండ్ రేస్ మళ్ళీ స్టార్ట్ చేశారు. సో సెకండ్ రేస్ అప్పుడు ఏమైంది అంటే 100 మీటర్స్ స్ప్రింటింగ్ అంటే మనం ఎంత ఫాస్ట్ ఉరకాలి పక్కన వాళ్ళతో పోల్చుకుంటే. సో ఫాస్ట్ ఉరకడంతో ఏమైందంటే ఆల్రెడీ నిన్న నేను ఎక్కువ ట్రైన్ చేయడం ద్వారా మూసుకొని ఉండకుండా నెక్స్ట్ రోజు స్ప్రింటింగ్ పోయినా కదా. అంటే నా యాక్టివిటీ లెవెల్లో స్ప్రింటింగ్ అనేది లేదు కాబట్టి. కొంతమంది వేరే ఉంటారు, కొంతమంది అథ్లెట్స్ ఎట్లుంటారంటే ప్రతిరోజు స్ప్రింట్ చేస్తుంటారు, ప్రతిరోజు వర్కౌట్ చేస్తారు, అది వాళ్ళకి సూట్ అవ్వచ్చు. బట్ ప్రతిరోజు హై లెవెల్ యాక్టివిటీస్ అనేవి అందరికీ సూట్ కావు. సో అది నాకు సూట్ కాలేదు. నేను అలా చేయడం వల్ల ఏమైందంటే నాకు క్వాడ్ మజిల్లో ఇక్కడ ఫస్ట్ గ్రేడ్ మజిల్ టేర్ అయింది అనమాట. మీరు నా ట్రాన్స్ఫర్మేషన్ వీడియోలో చూసి మీరు చెక్ చేశారు అనమాట. నాకు ఒక అల్ట్రాసోనిక్ ట్రీట్మెంట్ చేస్తున్నాడు అనమాట, ఒక డాక్టర్ అనమాట, ఫోనిక్ ట్రీట్మెంట్ చేస్తున్నాడు. సో అప్పుడు నాకు ఫస్ట్ గ్రేడ్ మజిల్ టైర్ అయింది. దానివల్ల నేను 2022 కాంపిటీషన్స్కు వెళ్ళలేకపోయాను అనమాట. సో ఇట్లా మజిల్ టైర్స్ అనేటివి హెవీగా అవుతాయి ఓవర్ ట్రైనింగ్ చేసి. అంటే ట్రైనింగ్ చేసి ఊకుండకుండా మళ్ళీ దాన్ని గ్యాప్ ఇవ్వకుండా లేకపోతే ఒకే రోజు ఎక్కువ ట్రైనింగ్ చేయడం ద్వారా ఇట్లా జరుగుతుంది అనమాట. సో ఇది కూడా మిస్టేక్ నేను చెప్పాలనుకున్నాను అనమాట. సో ఇది
ఆ 5 మిస్టేక్స్ గైస్. సో ఇవి మీరేం చేస్తారంటే ఖచ్చితంగా మీరు బిగినర్ అయినా, ఇంటర్మీడియట్ అయినా, అడ్వాన్స్ అయినా, ఏమైనా సరే మీరు వీటిని మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తే మీ ఫిట్నెస్ గోల్స్ అనేవి మీరు ఎంత తొందరగా చేరుకోగలుగుతారో అంత తొందరగా చేరుకోవాలి. నేను ఇప్పటికీ చేరుకోలేదు, ఎందుకంటే నేను ఇవన్నీ చేశాను కాబట్టి, నేను అవన్నీ మిస్టేక్స్ చేశా కాబట్టి మీకు చెప్తున్నాను. నేను అందుకే కూడా ఈ సిరీస్ స్టార్ట్ చేసింది. నేను ఏం మిస్టేక్స్ చేసినానో ఆ మిస్టేక్స్ అని మీరు చేయకూడదు. మీరు ఫిట్నెస్ గోల్స్ నాకంటే తొందరగా మీరు అచీవ్ కావాలి అని చెప్పేసి నేను ఆ ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నాను అనమాట. ఓకేనా? సో ఇది 5th. సో చెప్పే కదా, మనమైతే కరెక్టింగ్ మిస్టేక్స్లో మనం ఎక్కువ సోది మాట్లాడడం, మనకి సోది కూడా వద్దు, మనకి ప్యూర్లీ ఫిట్నెస్ గురించి ఇన్ఫర్మేషన్ కోసం మనం ఈ వీడియో తీస్తున్నాం అనమాట. సో 5 మిస్టేక్స్ అయితే నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఏంటివి అని చెప్పేసి. వాటి గురించి మీరేమైనా చేస్తుంటే వాటిని మీరు ఎట్లా చేసుకోకూడదు అని చెప్పేసి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ దెన్ చాలా మంది నాకు చాలా ప్రేమతో మెసేజ్లు పెడుతున్నారు, అన్న మీరు డైలీ మినిక్ అట్లాంటిది ఇంకో సిరీస్ స్టార్ట్ చేయమని చెప్పేసి, లేకపోతే ఇంకోటి చేయమంటే పోజింగ్ సిరీస్ చేయమని చెప్పేసి. సో బ్రదర్, నేను ఇప్పుడైతే వేరే కంటెంట్ మీద ఫోకస్ చేస్తున్నాను. ఒకటి కరెక్టింగ్ ద మిస్టేక్స్ అని చెప్పేసి, ఎందుకంటే నేను నా గురించి చెప్పుకున్నాను ఇన్ని రోజులు, అంటే మినికట్ గురించి ఎలా అని చెప్పేసి. బట్ చాలా మంది పిల్లలు ఇంకా ఇప్పటికీ చాలా తప్పులు చేస్తున్నారు. సో వాళ్ళ తప్పులు చేయకూడదు అని చెప్పేసి నేను కరెక్టింగ్ మిస్టేక్స్ అనే సిరీస్ స్టార్ట్ చేశాను. సో దాని మీద చాలా ఇన్ఫర్మేషన్ నేను ట్రై చేస్తాను. అదొకటి. అండ్ ఇంకొకటి డిసిప్లిన్. సో డిసిప్లిన్ గురించి నేను ఎక్కువ ఎంత స్ప్రెడ్ చేయాలంటే అంత స్ప్రెడ్ చేయాలని ట్రై చేస్తున్నాను. అందుకే ప్రతిరోజు ఇన్స్టాగ్రామ్లో కానీ, అట్ ద సేమ్ టైం మన యూట్యూబ్లో కానీ ప్రతిరోజు ఒక షార్ట్ కానీ, అక్కడ ఒక రీల్ కానీ నేను అప్లోడ్ చేస్తున్నాను డిసిప్లిన్కి సంబంధించి. సో దట్ అట్లీస్ట్ కొంతమంది అయినా సరే దాన్ని ఇన్కల్కేట్ చేసుకొని వాళ్ళు చేయగలుగుతారని చెప్పేసి. చెప్పే కదా, డెడికేషన్ కాదు, కన్సిస్టెన్సీ కాదు, అండ్ హార్డ్ వర్క్ కాదు, ఇవన్నీ కలగలిపితే వచ్చేదే డిసిప్లిన్ అనమాట. సో మీకు చేయాలని లేకున్నా, మీరు చేయబుద్ధి కాకుండా, మీకు చేయాలని ఇష్టం లేకున్నా, బట్ మీకు ఏం చెయ్యాలని అస్సలు అవసరం లేకున్నా కూడా చేస్తారు కదా. సో మీ గోల్ కోసం అదే డిసిప్లిన్ అనమాట. సో ప్రతిరోజు చేయండి. అండ్ సో ఇది. అండ్ మీకు వీడియో స్టార్టింగ్లో ఒకటి చెప్పాను అనమాట, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టిప్, నేను ఆల్ టైమ్ ఫేవరెట్ టిప్, అంటే నేను ప్రతి ఒక్క వీడియోస్లో ఇప్పటి నుంచి టిప్ నేను ట్రై చేస్తాను. సో ఆల్ టైమ్ ఫేవరెట్ ఏంటంటే బీ బెటర్ దాన్ ఎస్టర్డే. ఇది చాలామంది మీరు వినింటారు, బట్ అది నేను ప్రాక్టికల్గా ఎందుకు చెప్తున్నా వినండి. నిన్న మినికట్ బీ బెటర్ దాన్ ఎస్టర్డే అంటే, నేను మినికట్ స్టార్ట్ చేసినప్పుడు Day 1 అప్పుడు చాలా మిస్టేక్స్ చేశాను. కొంచెం గ్రామ్స్ ఎక్కువైనాయి, కొంచెం ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకున్నా, కొంచెం డైట్ ఎక్కువ తీసుకున్నా, కొంచెం వర్కౌట్ సరిగ్గా చేయలేదు, కొంచెం వాకింగ్ సరిగ్గా చేయలేదు, కొంచెం స్లీప్ సరిగ్గా పోలేదు. సో అట్లా డిఫరెంట్. సో ప్రతిరోజు నువ్వు కిందకు వంగి వెయిట్ చూసుకునేది కాదు, ప్రతిరోజు ఆ మిర్రర్లో పోయి నువ్వు చేంజ్ అయినా లేదా అని చూసుకునేది కాదు, ప్రతిరోజు కటింగ్ వచ్చిందా, ప్రతిరోజు మజిల్ పెరిగిందా అని చూసుకునేది కాదు. నువ్వు నీ గోల్ ఉంటుంది కదా, గోల్ మీద ఫోకస్ పక్కన పెట్టు. గోల్ మీద ఫోకస్ పక్కన పెట్టేసి, రిజల్ట్ మీద, ఫైనల్ రిజల్ట్ మీద పక్కన పెట్టేసి, నువ్వు ఫస్ట్ దేని మీద ఫోకస్ చేయాలంటే నిన్నటి మీద ఫోకస్ చేయాలి. నువ్వు నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజుకి బెటరా, వెదర్ ఇట్ మైట్ బి వర్కౌట్లో కానీ, వాకింగ్లో కానీ, డైట్లో కానీ, వాటర్ కన్జంప్షన్లో కానీ, స్లీప్లో కానీ, ఏ దాంట్లోనైనా సరే నిన్నటి కంటే ఈ రోజు బెటరా కాదా? ఓకే, నిన్నటికంటే ఈరోజు బెటరా? ఈ రోజు కూడా కొన్ని మిస్టేక్స్ ఉంటాయి కదా, మళ్ళీ రేపేంటిది నీ నెక్స్ట్ గోలు, ఈ రోజు కంటే బెటరా కాదా, మళ్ళీ రేపేంటిది మళ్ళీ ఈ రోజు కంటే బెటర్ కదా. సో ప్రతిరోజు, ఎందుకంటే మనం ఎప్పటికీ పర్ఫెక్ట్ కాము, మీరు ఎన్నో సంవత్సరాల కొద్ది చేసినా కూడా మనం పర్ఫెక్ట్ కాము ఏ యాక్టివిటీలో కానీ. సో ఆల్వేస్ పర్ఫెక్షన్ కోసం చూడొద్దు, ప్రోగ్రెషన్ కోసం చూడు. బీ బెటర్ దాన్ ఎస్టర్డే. ప్రతిరోజు నువ్వు నిన్నటి కంటే బెటర్ ఉన్నానా లేదా, అది ఏ యాక్టివిటీ అయినా సరే, ఏ గోల్ అయినా సరే, నువ్వు చూసుకుంటూ పోతే వన్ ఫైన్ డే నీకు తెలియకుండానే నువ్వు అచీవ్ అయిపోయింటావు గోల్. అలా కాకుండా చాలా మంది ఏం చేస్తారంటే, నేను వెయిట్ తగ్గినా లేదా, వెయిట్ పెరిగినా లేదా, నా బాడీ షేప్ వచ్చిందా లేదా, షేప్ రాలేదా, అదే ఇదా, ఫైనల్ గోల్ మీద ఫోకస్ చేస్తారు. వాళ్ళు ప్రెజెంట్ చేసే మిస్టేక్స్ మీద ఫోకస్ చేయరు. సో ప్రోగ్రెషన్ మీద ఫోకస్ చేయి ఖచ్చితంగా, అంటే నీకు తెలియకుండానే నువ్వు నీ గోల్ రీచ్ అయిపోయింటావు అనమాట. ఓకేనా? సో ఇది గైస్ వీడియో. నాకు తెలిసినంత వరకు నేను ఎంతో కొంత ఇన్ఫర్మేషన్, మీకు యూస్ఫుల్ అయిన ఇన్ఫర్మేషన్ ఇచ్చానని చెప్పి ఫీల్ అవుతున్నాను. మీకు ఇంకా ఈ కరెక్టింగ్ మిస్టేక్స్ విత్ గౌరవ్ రెడ్డి అనే ఒక సిరీస్లో ఎటువంటి మిస్టేక్స్ గురించి మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పేసి, ఇంకా ఎటువంటి ఫిట్నెస్ కంటెంట్లో ఏ ఫిట్నెస్ కంటెంట్ యాడ్ చేస్తే బెటర్ ఉంటుందని చెప్పేసి మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో అదిగా ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు